ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుదురు. కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 7వ వచనము. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వాక్య భావన. తాము చెక్కుకున్న విగ్రహాలే దేవుళ్ళని, ఆ రాళ్లకు రప్పలకు బలులు ఇస్తూ పూజలు చేస్తే అవి శక్తివంతంగా మారిపోయి వారి యొక్క అవసరాలు తీర్చేస్తాడని, అందరు దేవుళ్ళు ఒక్కటే, అందరినీ నమ్ముతా అని చెప్పుకుంటూ కేవలం వట్టివి మట్టివి అయిన విగ్రహాలకు పూజలు చేస్తుంటారు కొందరు. మన చుట్టూ చాలా మంది ఇలాంటోళ్ళు ఉన్నారు. దేవుని గురించి చెప్పే కొద్దీ పోత విగ్రహాల దగ్గరికి వెళ్ళి వారిచ్చే పులిహోర ప్యాకెట్స్ తింటూ తెగరెచ్చిపోతారు. ఒకానొక రోజు వీరు జరిగించిన వాటికి ప్రతిఫలం పొందుకుంటారు. దేవుని బిడ్డే ఇంకొక దేవుని బిడ్డను బాధపరిస్తే చూస్తూ ఊరుకోడు. ఇక మట్టి విగ్రహాన్ని పూజించే నీ గతి ఏంటో, అలాంటి వారిని ప్రోత్సహించే నీ స్థితి ఏంటో జాగ్రత్త. ఇప్పటికైనా నీ కళ్ళకు ఉన్న నల్ల ముసుగు తీయి, నిజదేవుని కొరకు వెతకడం మొదలుపెట్టు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.